జిఎస్టీ మల్టిపుల్ రేట్స్. ఇవి ముందుగా మనం కావాల్సిన లెడ్జర్స్ స్టాక్ ఐటమ్స్ అన్ని క్రియేట్ చేశాక అప్పుడు సమ్మరైజ్ చేద్దాం. అయితే స్టాక్ ఐటమ్స్ క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి, దేనికి ఏ రేట్ అనేది కూడా ఉన్నది. సో ఐటమ్స్ ఆ రేట్ బట్టి ఐటమ్స్ అయితే క్రియేట్ చేసేయచ్చు, అది ఈజీగా. ముందు అసలు కంపెనీ క్రియేట్ చేద్దాం. మిస్టర్ సుభాష్ అని ఉంది, అదే నేమ్ తీసుకొని క్రియేట్ ఏ కంపెనీ. మిస్టర్ సుభాష్. ఇక్కడ స్టేట్ పెట్టండి ఆంధ్రప్రదేశ్, రిమైనింగ్ అంతా యాక్సెప్ట్. జిఎస్టీ డీటెయిల్స్ని ముందుగా ఆల్టర్ చేసేద్దాం. F11 స్టాట్యుటరీ అండ్ ట్యాక్సేషన్లోకి వచ్చి ఎస్, సెకండ్ ఆప్షన్ కూడా ఎస్, రిమైనింగ్ అంతా యాక్సెప్ట్, ఇది కూడా యాక్సెప్ట్. అయితే ముందుగా ఐటమ్స్ చేసేద్దాం. ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వచ్చి స్టాక్ గ్రూప్స్, ఇక్కడ గ్రూప్స్ కావాలంటే గ్రూప్స్ తీసుకోవచ్చు, లేదు అంటే గ్రూప్ అనేది ప్రైమరీగా వదిలేయండి, గ్రూప్తో పెద్ద ప్రాబ్లం లేదు. నేనైతే గ్రూప్ ఏం క్రియేట్ చేయట్లేదు, ఇంకా ప్రైమరీ గ్రూప్ వదిలేస్తున్నాను. యూనిట్స్ ఆఫ్ మెజర్. అయితే యూనిట్స్ ఆఫ్ మెజర్ మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిట్స్ ఉన్నాయి. బాక్సెస్, ప్యాకెట్స్, కేజెస్, నెంబర్స్, క్యాన్స్, ఇలా ఇవన్నీ కూడా యూనిట్స్ ఆఫ్ మెజర్ అనేది అయితే క్రియేట్ చేయాలి. యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్, 1 by 1 చూద్దాం. అయితే బాక్సెస్, ప్యాకెట్స్, బాక్స్ బిఎక్స్ అని పెడదాం, BOXES. ఇక్కడ సింబల్ ఏముంటే తీసుకోండి మీరు. బాక్సెస్కి ఏముంది సింబల్, BOX అని ఉందా, ఇది కూడా అయితే BOX బాక్సెస్. ప్యాకెట్స్ PKT, PACKETS. ఇక్కడ సింబల్ ఏముంటే అది ఇచ్చేసుకోండి. మీకు ప్యాక్ PAC అని ఉంది, ఆ సింబల్ ఏముంటే అది పెట్టేసుకుంటే మనకి కామన్గా ఉంటుంది. తర్వాత NOS రెగ్యులర్గా తెలిసిందే మనకి, నంబర్స్. ఇక్కడ NOS యాక్సెప్ట్, సెట్స్. ఇంకోటి క్యాన్ కూడా ఉంది కదా, క్యాన్ సింబల్ ఉంది ఇందులో, క్యాన్ సింబల్ ఉన్నది. కేజీస్, కిలోగ్రామ్, కిలోగ్రామ్స్, ఇక్కడ కేజీస్, అంతే కదా. సో అయిపోయినాయి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ చేసేద్దాం. అంతే. ఆఫ్టర్ షేవల్యూషన్ 30 బాక్సెస్ అని ఉన్నది. మనం అన్నీ కూడా యూనిట్స్ చేసాం. నెక్స్ట్ ఐటమ్స్ 1 by 1 ఐటమ్స్ చేస్తూ ఈ రేట్ అనేది అప్లై చేయాలి. చూడండి, స్టాక్ ఐటమ్ క్రియేట్. ఫస్ట్ ఒక ఐటమ్ తీసుకుందాం. మిల్క్, కర్డ్ రెండు కూడా 0%లో ఉన్నాయి, ప్రైమరీ. ఇక్కడ మరి ఏం అప్లై చేయాలంటే మనం చదవాలి. కర్డ్ ప్యాకెట్స్లో ఉన్నది, ఇక్కడ ప్యాకెట్స్ తీసుకోండి. అప్లికేబుల్ ఎస్, ఆన్ వాల్యూ. అయితే 0% ఉన్నప్పుడు ఆన్ వాల్యూ ఏం చేయాలంటే ఇక్కడ నిల్ రేటెడ్ బట్టి. ఎగ్జామ్టెడ్ గూడ్స్ వేరు. ఎగ్జామ్టెడ్ గూడ్స్ అంటే అసలు జిఎస్టీలోకి రావు, అంటే పెట్రోల్, ఆల్కహాల్ వస్తాయి. ఇది జిఎస్టీ ఉన్నది, కానీ జిఎస్టీ ఎంత అంటే నిల్ రేట్ 0. ఎగ్జామ్ట్ అంటే దానికి అసలు జిఎస్టీలోకి రావు, అంటే ఆల్కహాల్, పెట్రోల్ ఉంటాయి, వాటికి ఎగ్జామ్టెడ్ పెడతాం. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్టెడ్ పెట్టినా ఇది పెట్టినా ఒకేలాగా అయితే చూపిస్తుంది, బట్ మనకి రెండింటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. 0% వేరు, ఎగ్జామ్టెడ్ వేరు. ఇక్కడ పెట్టాల్సింది నిల్ రేటెడ్ కాబట్టి రేట్ కూడా మనం ఏమి ఇవ్వడానికి లేదు. అలాగే మిల్క్, కర్డ్ కూడా మనకి 0లోనే వచ్చింది. కర్డ్ అనేది ప్యాకెట్స్, మిల్క్ కూడా ప్యాకెట్స్ కదా, కర్డ్, మిల్క్ రెండు కూడా ప్యాకెట్స్ తీసుకోండి. అప్లికేబుల్ ఎస్, ఆన్ వాల్యూ, నిల్ రేటెడ్, గూడ్స్, యాక్సెప్ట్. నెక్స్ట్ ఈ రెండు కూడా ఫైబర్స్, ఇది ఒకటే ఉన్నది. ఎడిషన్స్ బాక్సెస్, ఆన్ వాల్యూ, ట్యాక్సిబుల్. 5% అంటే 2.5 వస్తుంది. మీకు చెప్పాను కదా, F12 ప్రెస్ చేసి కావాలంటే అన్ని రేట్స్ కూడా మీరు షో ఆల్ రేట్స్ అనేది క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా చూపిస్తాయి. అయితే అది డిఫాల్ట్గా తీసుకుంటుంది, మనం చూడడానికి తప్ప, దాంతో మనకు అవసరం అయితే లేదు ఇక్కడ. నెక్స్ట్ ఐటమ్, ఈ రెండు కూడా 12%లో ఉన్నాయి. GHEE ప్యాకెట్స్, అప్లికేబుల్ ఎస్, ఆన్ వాల్యూ, ట్యాక్సిబుల్. 12% అంటే 6 ఆటోమేటిక్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఐటమ్ అగరబత్తి,
primary sets applicable yes, value taxable 12%. Next sugar అంటే ఈ రేట్లో ఇవ్వాలి మనం 18%లో ఉన్నాం. షుగర్ కేజీస్ వాల్యూ taxable 18%. నెక్స్ట్ MINERAL mineral water can yes, value taxable 18%. నెక్స్ట్ లాస్ట్ 28% రేట్లో ఈ మూడు చేయాలి. చాక్లెట్స్ ఏంటి చూడండి, యూనిట్ నెంబర్స్ అప్లికబుల్ ఎస్, ఎయిర్ క్లిప్పర్స్ ఇవేంటి, ఎయిర్ క్లిప్పర్స్ యూనిట్ ఏంటి, నెంబర్స్ ఎస్, వాల్యూ taxable 28%. After save lotion boxes applicable yes, value taxable 28%. ఇక్కడికైతే మనకి స్టాక్ ఐటమ్స్ అయితే చేస్తాం. ఇంకా లెడ్జర్స్ అంటే పర్చేజ్ జయా ట్రేడర్స్ ఒకటి. ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ రేట్ అని ఉందంటే సేమ్ స్టేట్ అంటే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కూడా కావాలి. సేల్స్ మంజు అది కూడా ఇంట్రెస్ట్ రేట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అయితే కావాలి. ఇప్పుడు పర్చేజ్లు ఎన్ని పర్చేజ్లు చేయాలంటే మొత్తం పర్చేజ్లు చేయాలి. 0, 5, 12, 18, 28 అలాగే సేల్స్ కూడా అన్ని చేయాలి. చేద్దాం. అంతకంటే ముందు క్యాపిటల్ ఏమన్నా ఉందా, క్యాపిటల్ కూడా ఒక లెడ్జర్ ఉంది కాబట్టి 1 by 1 లెడ్జర్స్ అయితే క్రియేట్ చేసేద్దాం. క్యాపిటల్ అకౌంట్ రిమైనింగ్ యాక్సెప్ట్. తర్వాత ఇంకొక పార్టీ ఏదో ఉంది ఇక్కడ జయా ట్రేడర్స్, సండ్రీ క్రెడిటార్స్, బిల్ బై బిల్ ఎస్, ఆంధ్రప్రదేశ్ కాబట్టి యాక్సెప్ట్. తర్వాత ఇంకో పార్టీ నేమ్ కూడా క్రియేట్ చేసి అప్పుడు సేల్ పర్చేజ్ చేద్దాం. మంజు ట్రేడర్స్, సండ్రీ డెటార్స్, యాక్సెప్ట్. చూడండి పర్చేజ్ ఇక్కడ నేను ఏం రాస్తున్నాను అంటే పర్చేజ్ ఎట్ 0% అని రాస్తున్నాను. మనకి ఈజీగా ఉండడానికి ఇక్కడ ఎన్ని పర్చేజెస్ చేయాలంటే 5 పర్చేజెస్ చేయాలి. ప్రతిదానికి పర్చేజ్ అని రాస్తే మనం అది ఐడెంటిఫై చేయలేము. అందువల్ల పర్చేజ్ అట్ 0% అని రాస్తున్నాను. పర్చేజ్ అకౌంట్ అప్లికబుల్ ఎస్, పర్చేజ్ ట్యాక్సిబుల్ ఇదంతా మామూలే. అయితే 0% కదా, ఓకే. పర్చేజ్ ట్యాక్సిబుల్ దగ్గర మీకు 0% కాబట్టి పర్చేజ్ నిల్ రేటెడ్ పెట్టండి ఈ ఒక్కదానికి. రిమైనింగ్ అన్ని కూడా పర్చేజ్ ట్యాక్సిబుల్ వస్తుంది. ఇది రేట్ లేదు. అయితే ఇక్కడ ఎగ్జామ్ట్ కూడా ఉంటుంది. మీకు ఇందాక చెప్పాను ఎగ్జామ్టెడ్ పర్చేజ్ కాదు, ఇది నిల్ రేటెడ్, రేట్ 0 ఉంది అంతవరకే. గూడ్స్ యాక్సెప్ట్. ఒక పర్చేజ్ అయింది, పర్చేజ్ ఎట్ 5%, పర్చేజ్ ట్యాక్సిబుల్ అప్లికేబుల్ ఎస్. ఇవన్నీ మన నార్మల్గా మీరు ఎప్పుడు ఎలా చేస్తారో పర్చేజ్ ట్యాక్సిబుల్ 5% ఇలా ఇచ్చి చేసేయడం. నెక్స్ట్ ఇంకొక పర్చేజ్ లెడ్జర్, ఎస్, పర్చేజ్ ట్యాక్సిబుల్ 12%, గూడ్స్. నెక్స్ట్ పర్చేజ్ ఎట్ 18%, అప్లికబుల్ ఎస్, పర్చేజ్ ట్యాక్సిబుల్ 18%. తర్వాత పర్చేజ్ ఎట్ 28%. ఇలాగే సేమ్ పర్చేజెస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సేల్స్ కూడా కంప్లీట్ చేయాలి. 28%. అలాగే సేల్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఎట్ 0%. సేల్స్ అనేది 0% రేట్లో సేల్స్ ఉన్నది అప్లికేబుల్
ఇక్కడ ఎస్, దీనికి కూడా చూడండి సేల్స్ నిల్ రేటెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు ఇది తీసుకోవాలి. తీసుకోకుండా మీరు ట్యాక్సిబుల్ అంటే అక్కడ రేట్ 0 ఇస్తే తీసుకోదు, మీకు తీసుకోదు. నిల్ రేటెడ్ గుడ్స్. నెక్స్ట్ సేల్స్ at 5%. సేల్స్ ట్యాక్సిబుల్ 5%. గూడ్స్ తర్వాత సేల్స్ ఎట్ 5 అయిపోయింది, 12%. ఎస్, సేల్స్ ట్యాక్సిబుల్ 12%. సేల్స్ ఎట్ 18%. అప్లికేబుల్ ఎస్, సేల్స్ ట్యాక్సిబుల్ 18. సేల్స్ ఎట్ 28%. అప్లికేబుల్ ఎస్, ఇక్కడ సేల్స్ ట్యాక్సిబుల్ 28%. ఇంకా సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కూడా డిఫరెన్స్ చూడండి, రెగ్యులర్గా మనం చేసేదానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సెంట్రల్ ట్యాక్స్. ఇక్కడ మరి రేట్ ఏం పెడతాము? ఇక్కడ రేట్ ఎందుకంటే మనకి 0, 5 చాలా రేట్లు ఉన్నాయి, మీరు రేట్ ఏమి ఇవ్వకండి, ఎంటర్ చేసేది సింపుల్గా. అంటే రేట్ 0% ఉంది, కానీ మనం ఐటెం మీద రేట్ ఇచ్చాం. ఐటెం మీద రేట్ ఇచ్చాం కాబట్టి మనకి రేట్ అయితే అప్లై అవుతుంది. ఇది లెడ్జర్ స్టైల్లో కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు అన్నీ చేసేసాం, మనం డైరెక్ట్గా ఓచర్ పోస్ట్ చేసుకోవడమే. ఓచరింగ్ చేద్దాం. క్యాపిటల్ కాబట్టి రిసీట్ ఇది F6. క్యాష్ క్యాపిటల్ 3 lakh. నెక్స్ట్ చూడండి పర్చేజ్ F9. ఇక్కడ మీరు కంపల్సరీగా చెక్ చేయాల్సింది ఏంటంటే F12 కాన్ఫిగరేషన్లో కామన్ లెడ్జర్ ఫర్ ఐటమ్ అలొకేషన్ అనేది నో ఉండాలి, అలాగే బిల్స్ కూడా నో ఉండాలి. అంతకు ముందు సమ్స్లో మీకు ఎస్ ఉన్న పెద్ద ప్రాబ్లం అయితే రాదు, ఎందుకంటే ఒకటే పర్చేజ్ ఒకటే సేల్. ఇక్కడ మాత్రం కంపల్సరీగా పర్చేజ్ సేల్ మారిపోతున్నాయి ఐటమ్స్ బట్టి. కంపల్సరీ ఆ రెండు కూడా మీరు నో పెట్టుకోండి. అలా మోడిఫికేషన్ ఆఫ్ ట్యాక్స్ జిఎస్టీ ఇది అవసరం లేదు, ఆ రెండు మాత్రం కంపల్సరీ ఉండాలి. పార్టీ నేమ్ జేఆర్ ట్రేడర్స్. చెప్పండి 1 by 1. ఇక్కడ చూసి మనకి మెడిసిన్స్ ఎం కొడితే సరిపోతుంది. మెడిసిన్ 30 బాక్సెస్ 150 రూపీస్. తర్వాత లెడ్జర్లో మీరు సెలెక్షన్ చేయాలి, అంటే మెడిసిన్కి ఏ రేట్ ఉన్నది 5%, ఆ లెడ్జరే ఇవ్వాలి మీరు, అలా ఇస్తేనే రేట్ అప్లై అవుతుంది. నెక్స్ట్ సి కర్డ్ 50 ప్యాకెట్స్ 8 రూపీస్. ఇది 0లో ఉన్నది, పర్చేజ్ 0 ఇవ్వాలి మీరు. ఆ లెడ్జర్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ మీకు. తర్వాత షుగర్ 150 kgs, ఈచ్ కేజీ 47 రూపీస్. షుగర్ అనేది ఏ రేట్లో ఉంది చూడండి, షుగర్ అనేది 18%లో ఉన్నది, ఇక్కడ 18%. నెక్స్ట్ హెయిర్ 55 నెంబర్స్ 25 రూపీస్. హెయిర్ క్లిప్ ఏ రేట్లో ఉన్నది 28%లో ఉన్నది. నెక్స్ట్ మిల్క్ 35 ప్యాకెట్స్ ఎం, మిల్క్ 35 ప్యాకెట్స్, దీని రేటు 0%. ఏ 60 సెట్స్ 55 రూపీస్, ఇదే రేట్లో ఉంది 12%. నెక్స్ట్ ఎం మినరల్ వాటర్ 25 17 రూపీస్, ఇదంతా 18 కదా. నెక్స్ట్ జీ గీ 12%. ఆఫ్టర్ షేవ్ వాటర్ 85 రూపీస్.
28%. Chocolates. C. Chocolates. 40 40 numbers. ఇక్కడ రాంగ్ చెప్పకండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోతుంది. 45 రూపీస్. చాక్లెట్ రేట్ అంతా 28%. అయితే అన్నీ అయిపోయినాయి. ఒక లైన్ కిందకి వచ్చి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అని అప్లై చేస్తాం. అంతకు ముందు సంస్థకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రేట్ కనిపించేది, ఇక్కడ ఎందుకు కనిపించదు అంటే చాలా ఉన్నాయి. అది ఒకసారి చూద్దాం. ఇక్కడ పక్కన మీకు ట్యాక్స్ అనాలిసిస్ అనే ఆప్షన్ ఉంటుంది. ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ ఏ ప్రెస్ చేస్తే వస్తుంది, లేదా ఇక్కడ క్లిక్ చేయండి. ట్యాక్స్ అనాలిసిస్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆల్ట్ F1 ఫుల్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీకు దేని మీద ఎంత ట్యాక్స్ అప్లై అయింది అనేది చూడొచ్చు. చూడండి ఒకసారి మీకు కావాల్సినట్టుగా వచ్చిందా లేదా అనేది. కరెంటు వీటికి ఏమీ రేట్ చూపించట్లేదు అంటే జీరోలో ఉన్నాయి. తర్వాత చూడండి 2.5 2.5 అంటే 5%, 9 9 18, ఇది 28, 6 6 12, 9 9 ఇలా మీకు మొత్తం అన్నీ కూడా ట్యాక్స్ అనాలిసిస్ అన్నీ చేసేస్తుంది ప్రతి ఐటమ్ మీద కూడా. ఇక్కడ మీకు ట్యాక్స్ అనాలిసిస్ క్లిక్ చేస్తే ఈ ట్యాక్స్ అనాలిసిస్ అని వస్తుంది. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆల్ట్ F1 ప్రెస్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఈ రకంగా మీకు అనాలిసిస్ అవుతుంది. ఇదంతే. ఈ ఓచర్ అయితే అయిపోయింది. డైరెక్ట్గా మనం సేవ్ చేసేయడం. న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ ఉంటే ఇస్తారు, లేదా యాక్సెప్ట్ కొట్టి సేవ్ చేసేయండి. ఇదే ప్రాసెస్లో మళ్ళీ సేల్స్ కూడా చేయాలి. ఈ సేల్స్ ఓచర్ కూడా చేద్దాం. F8 సేల్స్ F8 ప్రెస్ చేసి మంజు ట్రేడర్స్ ఇదంతా కూడా యాక్సెప్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఐటమ్స్ చెప్పండి 1 by 1. మళ్ళీ సేమ్ గీ 70 ప్యాకెట్స్ 70 ప్యాకెట్స్ 135. గీ అనేది ఏ రేట్లో ఉన్నది సేమ్ ఇందాక పర్చేజ్ ఎలా చేసామో అన్నీ అలాగే వచ్చేస్తాయి. అగరబత్తి ఏ 60 72 12%. M 30 240 5%. Milk 35 packets 28 rupees 0%. Curd 50 packets 13 rupees 0%. Sugar yes sugar 150 kgs 150 8 rupees 8 rupees 18%. Mineral water 25 cans 25 35 rupees 18%. 18%. Chocolates Chocolate 40 numbers 62 rupees 28%. After share version 30 boxes 144 rupees 28%. 28%. Hair clips 55 numbers 40 rupees 28%. 28%. నెక్స్ట్ లైన్లో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ చూడండి. ఒకసారి యాక్సెప్ట్ చేసేద్దాం. యాక్సెప్ట్ చేసేసి పేజ్ అప్ ఒకసారి బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ ట్యాక్స్ అనాలిసిస్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఆల్ట్ F1 ప్రెస్ చేయండి. ఈ రేట్లన్నీ కూడా మీకు దేనికి ఏ రేట్ అప్లై అయింది అనేది మొత్తం అయితే చూపిస్తుంది. అయితే ఒకసారి ఇదే కదా సేల్స్ బిల్లే కదా మనం ప్రింట్ ఇవ్వాలి. పేజ్ అప్ మళ్ళీ ప్రింట్ ఇవ్వండి. ప్రింట్ క్లిక్ చేసి ఇక్కడ విత్ ప్రింట్ ప్రివ్యూ ఉందా లేదా అనేది అది చెక్ చేసుకోండి. తర్వాత ప్రింట్ ఇచ్చిన తర్వాత ఆల్ట్ Z మీకు ఈ రకంగా అయితే ఇక్కడ రేట్స్ అది ఏమీ కూడా చూడండి. ఇక్కడ కంటిన్యూడ్ అని వస్తుంది, ఎందుకంటే బిల్లు ఎక్కువైపోయింది. ఒకే పేజీలో రాలేదు మనకి. సెకండ్ పేజీకి కూడా అది ఫార్వర్డ్ అయింది. ఇప్పుడు వరకు మనకి ఒక పేజీలోనే వస్తుండేది, ఎందుకంటే 1-2 ఐటమ్స్ ఇక్కడ ఐటమ్స్ పెరిగిపోయింది, పేజ్ సైజ్ సరిపోలేదు. సెకండ్ పేజ్కి వెళ్ళిపోయింది. ట్యాక్సిబుల్ వాల్యూ అంతా క్యాలిక్యులేషన్ అయితే ఇక్కడ జరిగింది. మీకు చెప్పాను కదా ప్రింట్కి తీసేటప్పుడు మీరు F12 కాన్ఫిగరేషన్ ప్రెస్ చేసి మీకు ఇక్కడ జిఎస్టీ పర్సంటేజ్ కాలం అనేది ఎస్ చేసుకుంటే దేనికి ఎంత రేట్ పడింది అనేది అయితే ఈజీగా చెక్ చేయొచ్చు మనం. ఆల్ట్ Z చూడండి దేనికి ఎంత రేట్ పడింది. ఆ రకంగా ఇక్కడ HSN కోడ్స్ అవి కూడా ఇచ్చి ఉంటే ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ అయితే వచ్చేది. అయితే మల్టిపుల్ రేట్స్ ఉన్నప్పుడు ఈ రకంగా చేయాలి మీరు. ఇది ఒక ప్రాక్టికల్గా బయట చేసేది ఈ రకంగానే ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు లెడ్జర్ క్రియేట్ చేసి ఆ లెడ్జర్ మీద అప్లై ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ ఉంటారు. వేరే రాంగ్ లెడ్జర్ ఇస్తే దాని మీద రేట్ రాంగ్ అయిపోతుంది.
ఇంతకు మించి వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు. ఇంకా కంపల్సరీగా మల్టిపుల్ రేట్స్ ఇస్తున్నప్పుడు మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాల్సిందే మనం. బ్యాలెన్స్ షీట్ చూద్దాం ఒకసారి. ఆల్రెడీ మనకి ఆన్సర్ అయితే ఉన్నది, సేమే వస్తుందిలే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 12,740, 347, 430, 347, 430. సో ఆన్సర్ అయితే ఓకే. ఆన్సర్ పెద్ద మనకి ఇబ్బంది ఏం కాదు. ఇక్కడ ఆన్సర్ గురించి కాదు మనం చేసింది. పర్చేజ్ సేల్స్ మల్టిపుల్గా ఉన్నప్పుడు మల్టిపుల్ చేయాలి. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ 0% పెట్టాలి. అదొకటి మీకు ఇంపార్టెంట్ పాయింట్. అన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసి చేయాలి. చూడండి ఒకసారి అయితే మల్టిపుల్ జిఎస్టీ